అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోడీ గారి 11 ఏళ్ల పరిపాలన, రెండవది 15 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, మూడవది రాజశేఖర రెడ్డి కుమారుడు గారి పార్టీ, నాలుగవది ఆర్ఎస్ఎస్ గురించి కూడా చివరిలో మాట్లాడాలనుకుంటున్నాను. 11 ఏళ్ల క్రితం మోడీ గారు ఎన్నికల్లో 2 వాగ్దానాలు ఇచ్చారు. ముఖ్యంగా మొదటిది ఏంటంటే, ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయల నల్లధనాన్ని మీ అందరికీ పంచుతాను అన్నాడు. 15 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి. ఈ రోజుకి ఒక్క నయా పైసా రాలేదు. ఆయన ఇచ్చిన మొదటి వాగ్దానం ఫెయిల్ అయింది. రెండవది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 11 సంవత్సరాలు అయిపోయింది, 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. నాకైతే కనపడటం లేదు. బీటెక్ ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు, కార్ డ్రైవర్లుగా మారుతున్నారు. మరి బిఏ బిఎస్సీలు పాస్ అయిన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులుగా తయారవుతున్నారు. ఇది భారతదేశంలో నిరుద్యోగుల కన్నీళ్ళు, కష్టాలు. మరి ఆయన నిన్ననే నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీని గురించి మాట్లాడారు. జిఎస్టీ అని అంటే అసలు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పుడు జిఎస్టీ అంటున్నారు. ప్రతిదానిపైన ట్యాక్స్ వేశారు. పెట్రోలు, డీజిలు తమిళనాడులో 8 రూపాయలు తక్కువ, ఇక్కడ ఎక్కువ. ఆమె రాష్ట్రంలో మాత్రం తగ్గించుకుంది, ఈడ మాత్రం ఎక్కించుకుంది. పక్క రాష్ట్రాల్లో ఇంత తేడా కనపడతాం. ఆ అమ్మని 2 నెలలకు అడుగుతున్నారు. మీ ముందు కూడా ఉంచాను. 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు భారతదేశంలో, బ్యాంకుల ద్వారా, జాతీయ బ్యాంకుల ద్వారా. ఎవరికి చేశారు? 100 కోట్లు పైబడినటువంటి ఎన్పిఏలు రుణమాఫీ చేశారు. నేను ఆమెను అడుగుతున్నాను, మన తిరుపతికి వచ్చినప్పుడన్నా చెప్పొద్దని అనుకున్నా, ఏం చెప్పలా. విశాఖపట్నంలో చెప్తుందేమో అని అనుకున్నా, అక్కడ కూడా చెప్పలా. మరి ఎవరెవరికి ఎన్పిఏలకి మీరు రుణమాఫీ చేశారు, ఎంత చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చేశారు, ఎంత చేశారు? గుజరాత్ రాష్ట్రంలో ఎవరికి చేశారు, ఎంత చేశారు? మార్వాడీలకి ఎంత, మిగిలిన వాళ్ళకి ఎంత? ఇందులో రైతులకు ఒక్క నయా పైసా కూడా మాఫీ జరగలేదు. మరి పేదోళ్ళకి, మహిళలకు అసలు జరగలేదు. మరి ఇది మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలనలో ఆయన పూర్తిగా విఫలమయ్యి మాట్లాడేటప్పుడల్లా ఈ చొరబాటుదారులు స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నారు, వచ్చిన తర్వాత ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. పోయిన దగ్గరల్లా చొరబాట్లు అంటాడు. ఏంది చొరబాట్లు, పొరపాట్లు? కావాల్సింది పేదవాళ్ళకి అంత అన్నం. 3 సంవత్సరాల్లో 3 పూటల్లో 1.5 పూట తింటున్నారు. అంత సద్యాన్నం తింటున్నారు, అంత అన్నం తింటున్నారు. మిగిలిన 1 పూట అసలు భోజనం చేయటం లేదు. చాలిన దాంతో ఈరోజు జీవితాలు గడుపుతున్నారు పేదోళ్ళు. నిరుద్యోగుల పరిస్థితులు అధ్వానంగా ఉంది. ఇది దేశ పరిస్థితి. మరి వాళ్ళు అంటున్నారు 3వ శక్తిగా తయారవుతానండి. 3వ శక్తి ఏంది వీళ్ళు తయారు చేసేది? భారతదేశ పరిస్థితి 1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, కనీసం ఒక షిప్ ద్వారా కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. విదేశీ మారక ద్రవ్యం లేకుండా
అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు దేశాన్ని ఇంత స్థాయికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ అని చెప్పుకోక తప్పదు. ఇప్పుడు సంకలు ఎగరేస్తున్నారు 3వ స్థానం 4వ స్థానం. దీనికి అంతటికీ కారణం ఆర్థిక విధానాలు, ఆర్థిక సంస్కరణలు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల ఈరోజు దేశం కొంత ముందుకెళ్ళింది, అనుమానం లేదు. చైనా, అమెరికాల తర్వాత దగ్గర దాపుల్లో మనం ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల్లో సంపూర్ణంగా విఫలమైంది ప్రజా సమస్యల పరిష్కారంలో. 15 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన. ఆయన అనంతపూర్లో తరిమెల్ నాగిరెడ్డి గారు మాట్లాడినట్టు ఒక పెద్ద ఉపన్యాసాన్ని ఇచ్చాడు ఆ సభలో, సూపర్ 6 సక్సెస్ సభలో. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, సామాజిక న్యాయం అంటే ఏంది? ఎస్సీలు ఉన్నారు, ఈ ఎస్సీలను విభజించి పరిపాలించడమేనా సామాజిక న్యాయం? ఎవరిచ్చారు నీకు ఈ హక్కు? భారత రాజ్యాంగంలో ఉందా ఇది? లేదు. రాజ్యాంగ ఉల్లంఘన చేసి విభజించి పరిపాలించేదానికి ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల క్రితం. దీనికి పునాదులు పడ్డాయి. మరి సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడికి ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తాను. నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యావు, చేసావు, చాలు. ఒక 3 సంవత్సరాలు ఒక మాదికి ముఖ్యమంత్రిగా నిన్ను ఎవరు ఆపుతారు, అడ్డం వస్తారు? నువ్వు కావాల్సి ఉంటే పెద్ద పోస్టు తీసుకోవయ్యా, ఢిల్లీకి వెళ్ళి ఒక మాదిక్కి చేయి, నేను కాదంటాం లేదు. నాకు ఈ మాలా మాదికల తేడాలు నాకు తెలియదు, అది లేదు కూడా లేదు, అందరూ సమానం అనుకోండి. కలిసి ఉన్నోళ్ళని కష్టాల్లో పెట్టి రోడ్లపైకి తిప్పారు. మరి అక్కడి నుంచి కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా రోడ్లపైకి వచ్చారు ఎస్సీలు. దీనికి కారణం ఇదే సామాజిక న్యాయం అంటే? సామాజిక న్యాయం అంటే మరి నేను ఒకటి అడుగుతున్నాను, దగ్గరలోనే ఉంది కారంచేడు. 1985 జూలై 17వ తారీఖున కారంచేడులో మరి మాదిగల పైన అత్యాచారం జరిగింది. ఈ రోజుకు ఒక్కసారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారంచేడుకి వెళ్ళి ఎలా ఉన్నారని అడిగాడా? ఇదే సామాజిక న్యాయం అంటే? ఇదే సామాజిక న్యాయం అంటే? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. సామాజిక న్యాయం అంటే దళితులను విభజించి వాళ్ళని కష్టాల్లో పెట్టమని, కన్నీళ్ళలో పెట్టమని కాదు. నీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగవయ్యా, నువ్వు పైకి పోయి పెద్ద పదవి తీసుకో, మాదిగల్ని ముఖ్యమంత్రి చేయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నేను వచ్చి నీకు పూలమాలేస్తా. మరి ఆయన 2047 అని ఊరికే చెప్తున్నాడు. అరే అభివృద్ధిని గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు, మరి నేను అడుగుతున్నాను, 15 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వేం చేశావు? ఒక్క పనన్నా ఉందా చేసేదానికి, చూపించేదానికి? ఒంగోలు జిల్లాకి ఏం చేశావు గత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా. మరి ఈ విధంగా మరి చంద్రబాబు నాయుడు ఊకదంపుడు ఉపన్యాసాలు బలిస్తున్నాడు. ఈ మధ్య పొద్దున ఒక ఉపన్యాసం, సాయంకాలం ఒక ఉపన్యాసం. ఈ ఉపన్యాసాలతో కడుపు నింపేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. ఏముంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకు కారణం తెలుగుదేశం అని నేను తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కారణం మాలామాదిగలను 2 చేయడమే. ఆ రోజే దామోదర్ రాజనరసింహ అని ఒక ఆయన ఉండేవాడు, ఉప ముఖ్యమంత్రి. మరి 2010లోనే ఆ రోజే ఆ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి దామోదర్ రాజనరసింహని ముఖ్యమంత్రి చేసి ఉంటే దళిత విభజన జరిగి ఉండేది కాదు. ఆంధ్ర రాష్ట్రం విభజించిపోయి ఈ విధంగా ఈ కష్టాల్లోకి వచ్చిండేది కాదని తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల్లో ఆయన చేసింది 0, రాబోయే 3 సంవత్సరాల్లో ఆయన చేయబోయేది కూడా ఎంతతో చూద్దాం. మరి మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకున్నాడు, అలిగాడు మా పైన, కాంగ్రెస్ పార్టీ పైన. మరి ఆయన చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఆయన్ని జైల్లో పెట్టారు అని. కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు, సిస్టమ్ పెట్టింది. మరి కరుణానిధికి కూడా కూతురుంది కనిమోజీ, యూపీఏ ప్రభుత్వంలోనే జైలుకు పోయింది. ఆమెకి లేని బాధ, వాళ్ళు ఇప్పుడు మా కాంగ్రెస్తో కలిసి ఉన్నారే, ఇప్పుడు మరి ఈయనకి ఎందుక ఎంత బాధ? కాంగ్రెస్లోంచి ఎందుకు వెళ్ళేవయ్యా?
కాంగ్రెస్ నన్ను జైల్లో పెట్టేది. కనిమోజీ కరుణానిధి కూతుర్నే పెట్టామయ్యా, నీదేంది సిస్టమ్ ఇది. పరిపాలనలో పొరపాట్లు జరిగితే ఇదే జరుగుతుందని తెలియజేస్తూ, నిన్ననే శ్రీకాకుళం నుంచి నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, ఆయన చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు, నిన్న టీవీల్లో కనపడ్డాడు. ఆయన చెప్పాడు, అయ్యా మాకు తెలుగుదేశం పార్టీ మాకు శత్రువు అన్నాడు. సంతోషం, నీకు శత్రువు అయి ఉండొచ్చు. నేను అడుగుతున్నాను మరి వైసీపీ పార్టీని, భారతీయ జనతా పార్టీ బీజేపీ మీకు శత్రువా మిత్రుడా? మీరు ధైర్యంగా చెప్పే దమ్ముంటే చెప్పమని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ శత్రువు అన్నావు, ఓకే, మరి బీజేపీ మీకేంటి శత్రువా మిత్రుడా, ఫ్రెండా ఎనిమీనా? డివైడ్ చేయి, చెప్పు, నీకు స్పష్టత ఉంటే. చివరిలో ఆర్ఎస్ఎస్ గురించి కూడా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు సైద్ధాంతిక విషయాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం భారతీయ జనతా పార్టీ పైన ఉంది. అద్వానీ గారు ప్రధానమంత్రి కావాలని అనుకున్నాడు, లీడర్ ది అపోజిషన్గా. కొన్ని కారణాల వల్ల కాలేదు. మరి 2014కి 2014కి వచ్చేటప్పటికే ఆర్ఎస్ఎస్ ఒక థియరీ బయట ఒకటి ప్రామాణికాన్ని బయట తీసుకోవాలి. 75 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ప్రధానమంత్రి పదవికి అర్హులు కాదు అన్నారు. మంచి రూల్ పాస్ చేశారు మీరు ఆర్ఎస్ఎస్. మరి ఈరోజు నేను అడుగుతున్నాను, నిన్ననే పూర్తి చేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు. మరి అద్వానీకి ఒక రూలు, మరి మోడీ గారికి ఒక రూలా? ఏంటి మీ సైద్ధాంతిక విధానాలు ఏంటి? దీనిపైన స్పష్టత ఇచ్చే దమ్ము ధైర్యం ఉంటే మోహన్ని నేను అడుగుతున్నా, మోహన్ భాగవత్. చివరిలో ఒక మాట చెప్పక తప్పదు. ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడే చెప్తున్నాడు ఆయన పక్కనే. నిన్న కూడా ఒంగోలు జిల్లాలో దళితుల పైన అత్యాచారాలు జరిగాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, భయంకరంగా ఉంది, కన్నీళ్ళతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఓబీసీల పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అధ్వానంగా ఉందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు నుంచి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. నేను ఒక విషయం చెప్తా, ఆయన పోవాలన్నా రావాలన్నా అనే సంగతి నాది కాదు, ఆయన సొంత నిర్ణయం, పోవచ్చు రాకపోవచ్చు. కాబట్టి దాంట్లో నేను చొరవ తీసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.